చేయండి, ప్రభుత్వం వినకపోతే, అధికారులు వినకపోతే వాళ్ళ సంగతి తేల్చండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ఫీల్డ్లోకి అని చెప్పేసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి అట్ట ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు ఇవాళ ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళే అని తెలుసా? మండల పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళే అని తెలుసా? కొంతమంది వెళ్ళి ఉండొచ్చును, కానీ 80% ఇవాళ కూడా తన చేతుల్లోనే ఉన్నారుగా. మండల పరిషత్ వాళ్ళు 80% ఆయన చేతిలోనే ఉన్నారు కదా. మున్సిపాలిటీలో వీటిలో దాదాపు 60% ఇప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నారు కదా. మేయర్లు కానీ, చైర్పర్సన్స్ కానీ, కార్పొరేటర్లు కానీ. ఇట్లాగా ముందే ఈ తుఫాను బిగినప్పుడు ఆయన ఏమి ఇక్కడికి రానక్కర్లా, బెంగళూరులోనే కూర్చుని ఒక వీడియో కాన్ఫరెన్స్, మున్సిపల్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్సు, మేయర్లతో ఒక వీడియో కాన్ఫరెన్సు, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్సు, మండల పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్సు, ఎంపీటీసీలతో ఒకటి, జెడ్పీటీసీలతో ఒకటి, ఇట్లా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమో మనందరం ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళం, ప్రజల కోసం పనిచేయాలా, మీరందరూ ఫీల్డ్లోకి వెళ్ళండి, పని చేయండి, వాళ్ళకి బియ్యం ఇస్తారా, పప్పులు ఇస్తారా, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే పనిలో సహకరిస్తారు, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తే చేస్తారు కదా. ఎందుకు చెప్పలేదు అది? బేసిక్గా అట్లాగే తెలుగుదేశం కూడా అదేం చేయలేదు, కానీ ప్రభుత్వంగా చేసింది కనబడుతుంది కదా. వీళ్ళు ప్రభుత్వం కాదు కదా, చెయ్యాలి కదా కొంత. సరే, తర్వాత కూడా పోనీ నిన్న ఆ పని చేయాలి. నిన్న కూడా ఏం పెట్టుకొచ్చారు, రాజకీయపరమైనటువంటి ఇది వాళ్ళతో పెట్టుకున్నారు. అప్పుడైనా చేయొచ్చు కదా. ఇంకోటి, జనం దగ్గరికి వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి చెక్ చేయాలి. వాళ్ళతో నేను మీటింగులు పెట్టాలా, ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టాలా, ఎంపీలతో మీటింగులు పెట్టాలా, మీరందరూ దిగండి అయ్యా అని చెప్పాలా. కాకపోతే ఒకట్లే అంత పెద్ద తీవ్రత లేదు అనేటటువంటి ఫీలింగ్ ఏదన్నా ఉండి ఉండొచ్చు, అతి చేయడం అనవసరం అనుకుని ఉండొచ్చు.